రుద్రాణి భర్త రాకతో బయటపడ్డ అసలు నిజం, షాక్లో రాజ్ కావ్య. ఇంతకు ఏం జరిగింది? అసలు రుద్రాణి భర్త రావడంతో ఏం నిజం బయటపడింది? మరి రాజ్ కావ్య షాక్ అవడం ఏంటి? దాంతో కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రాహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక కావ్య ఇప్పుడు ఈ బిడ్డని ఎవరు అసలు రాజ్ దగ్గరికి చేర్చారు, అసలు ఈ బిడ్డకి ఇప్పుడు రాజ్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనే విషయం గురించి తెలుసుకునే క్రమంలో అనేక నిజాలు తెలుసుకుంటుంది. మరి ఆ నిజాలన్నీ అది నిజమా కాదా అనే విషయం తెలియాలి అంటే రుద్రాణి భర్త రావాల్సిందే. అలా అంతలా అది చిక్కుముడిగా ఉంటుందన్నమాట. ఇక రుద్రాణి భర్త ఎక్కడున్నాడు ఏంటి అని చెప్పేసి వెతకడం మొదలు పెడుతుంది కావ్య. అలా వెతికే క్రమంలో చాలా విషయాలు తెలుసుకుంటుంది. అటు రుద్రాణి గురించి, రాహుల్ గురించి అనేక విషయాలు తెలుసుకోవడంతో పాటు రుద్రాణికి మరో కొడుకున్నాడు అనే విషయాన్ని కూడా తెలుసుకుంటుంది. ఆ కొడుకు రుద్రాణి భర్త దగ్గర పెరుగుతున్నాడు అని కూడా తెలుసుకుంటుంది. ఇక ఇప్పుడు అర్జెంటుగా రుద్రాణి భర్తని కలవాలి అనుకుంటుంది కావ్య. కానీ ఎక్కడున్నాడో తెలియక, ఎలా కలవాలో తెలియక సతమతమైపోతూ ఉంటుంది. కానీ ఊహించని విధంగా ఏ వ్యక్తి అయితే రాజ్ని ఇబ్బంది పెడుతున్నాడో అతను తన డే కేర్ సెంటర్ని నడపడానికి రుద్రాణి భర్త దగ్గరే డబ్బు తీసుకుని రన్ చేస్తూ ఉంటాడు. ఆల్ ఆఫ్ ద సడన్ ఒక రోజున అతను ఈ డే కేర్ సెంటర్కి రావడం, అంటే రుద్రాణి భర్త డే కేర్ సెంటర్కి రావడం జరుగుతుంది. అలా వచ్చినప్పుడు కావ్య కూడా అతన్ని మళ్ళీ కలిసి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో తెలుసుకోవడానికి అక్కడికి వెళ్తుంది. ఎదురుగా ఉన్న వ్యక్తి రుద్రాణి భర్త అనే విషయం కావ్యకు తెలీదు. కానీ అతను డే కేర్ సెంటర్ అతనితో మాట్లాడుతూ ఉంటాడు. చెప్పు, ఏం జరిగింది? ఎందుకు ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాను, అర్జెంటుగా రండి అని చెప్పి నాకు ఫోన్ చేశావు అని అనగానే, సార్ మీ అబ్బాయి గారు చేసిన పని వల్ల ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇబ్బంది వచ్చేసింది సార్ అని అంటాడు. ఏం చేశాడు వాడు? నాకు తెలియకుండా మళ్ళీ ఏ తిక్కల పని చేశాడు అని అంటే, తిక్కల పనో తింగర పనో నాకేం అర్థం కావట్లేదు సార్. ఒక రోజున సడన్గా ఒక అమ్మాయిని తీసుకొచ్చి నాకు చూపించాడు. ఈ అమ్మాయి నా భార్య అని చెప్పని అన్నాడు. అనగానే వాడు పెళ్ళెప్పుడు చేసుకున్నాడు అని అంటాడు రుద్రాణి భర్త. ఎప్పుడో ఏంటో నాకు తెలియదు సార్, కానీ పెళ్లి చేసుకున్నాను, నా భార్య తిను అని చెప్పి చూపించిన అమ్మాయి ఫోటో మాత్రం ఇది. ఎందుకంటే ఆ రోజు వాళ్ళిద్దరితో నేను ఫోటో దిగాను అని ఇక చూపించేసరికి ఆ ఫోటో రుద్రాణి భర్త చూస్తూ ఉంటాడు. అనుకోకుండా కావ్య కూడా ఎవరా ఏంటా అని చెప్పి అలా చూస్తూ ఉండేసరికి అందులో ధాన్యలక్ష్మి కూతురు పింకీ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య. ఇదేంటి మా పింకీ అని చెప్పని అంటుంది. మీ పింకీయా? నువ్వెవరమ్మా అని అనగానే, స్వరాజ్ గారి భార్య సార్ అని చెప్పి చెప్తాడు ఇక డే కేర్ సెంటర్ అతను. ఒక్కసారిగా రుద్రాణి భర్త షాక్ అయిపోతాడు. ఏంటి, స్వరాజ్ భార్యనా అని చెప్పని అంటే, అవును సార్, రాజ్ గారి భార్య. ఆవిడ కూడా ఈ విషయంగానే చాలా వరకు వెతుకుతూ ఉన్నారు అని చెప్పేసరికి, అసలు ఏంటిది నాకేమీ అర్థం కావట్లేదు, వీడు చేసిందేంటి, ధాన్యలక్ష్మి కూతురు ఇందులోకి రావడం ఏంటి, ఆ అమ్మాయిని వీడు పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటే, అంతేకాదు సార్ ఇంకొక విషయం ఏంటంటే అని అంటే, ఏంటో చెప్పు అని అంటాడు. ఇంకొక విషయం, ఆ అమ్మాయికి బాబు కూడా ఉన్నాడు సార్. ఇప్పుడు వాళ్ళని ఇంట్లో యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. సో రాజ్ సార్ వాళ్ళిద్దరిని ఫారిన్ పంపించేశారు. ఆ బిడ్డని తనే పెంచుకుంటానన్నారు. ఫారిన్లో వాళ్ళిద్దరిని సెటిల్ చేయించేసి ఇంట్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఆయన. ఇదంతా నాకు తెలుసు, ఆ విషయం నేను బయట పెడతానని చెప్పి ఆయన్ని బెదిరించి నేను డబ్బులు తీసుకుంటుంటే ఈ మధ్యనే కొంచెం గొడవ కూడా అయింది సార్ అని అనేసరికి, ఇదంతా విని అసలు ఈ రుద్రాణి తిన్నంగా ఉంటే ఈ బాధ అంతా ఉండేది కాదు అని అంటాడు. రుద్రాణి తిన్నంగా ఉండడం ఏంటి, మీరేమవుతారు అని అడుగుతుంది కావ్య. ఇక నేనే రుద్రాణి భర్తని అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయితే మీరు ఇంటికి వచ్చి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి అని అంటే, ఎలా సాల్వ్ చేయమంటావంటే, మరో కొడుకున్నాడనే విషయం ఆమెకు తెలుసా తెలీదా అంటే, తెలీదు అంటాడు. ఆ విషయం తెలీదు, ఈ ఇంటికి సంబంధించిన వ్యక్తే కాబట్టి ఖచ్చితంగా ఇది ఈ ఇంటి పరువుకు సంబంధించిందని ఆయన తన భుజాల మీద వేసుకొని ఇప్పుడు లేనిపోని ఇబ్బందులు పడుతూ ఇల్లు వదిలి వెళ్ళిపోయేదాకా వచ్చేశారు అని అనగానే, సరే అయితే పద అని ఇక రుద్రాణి భర్త ఇంటికి బయలుదేరుతాడు. కావ్యతో పాటు వస్తున్నటువంటి వ్యక్తిని చూసి రుద్రాణి షాక్ అయిపోతుంది. ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. అలా చూస్తూ ఉండగానే లోపలికి వచ్చిన తర్వాత, ఎందుకొచ్చావు అని అడుగుతుంది రుద్రాణి. ఏళ్లకు ఏళ్లు పుట్టింట్లో పడేడ్చే నీకు నేనెందుకు వస్తే ఏం పని, నేనెందుకు వస్తే ఎందుకు అని అంటాడు. అసలు ఇప్పుడు నీకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే,
ఈ ఇంటికి వచ్చిన సమస్యను తీర్చడానికి వచ్చాను అంటాడు. నువ్వు నా జీవితానికి ఓ సమస్యగా తయారయ్యావు, అలాంటిది నువ్వొచ్చి ఈ ఇంటి సమస్యను తీరుస్తావా అని రుద్రాణి అంటుంది. రుద్రాణి గారు కాసేపు ఆపుతారా? అసలు ఏం జరిగిందో ఏంటో తెలుసుకోకుండా ఎందుకు ఓ కంగారుపడి మాట్లాడేస్తారు అని అంటుంది కావ్య. ఇక ఏం జరిగిందో ఏంటో చెప్పు. ఈ ఇంటికి వచ్చిన సమస్యని ఈయనగారు ఏం తీరుస్తాడని చెప్పి ఆయన్ని తీసుకొని వచ్చావు అని అనగానే, నేను ఆయన్ని తీసుకురాలేదు, ఆయనే ఈ ఇల్లు వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి ఉంది, అందుకోసమే వచ్చారు అని అంటే, ఏం జరిగింది అని అపర్ణ అంటూ, ఏమైందయ్యా అని చెప్పని అంటుంది. ఎలా ఉన్నారక్క అని చెప్పి పలకరిస్తాడు. ఆ తర్వాత కూర్చో, ఇంటల్లుడికి మర్యాద చేయకుండా మేము అలా సంస్కారం లేకుండా మాట్లాడం. రుద్రాణి నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్పేసి ఇక రుద్రాణి భర్తని కూర్చోబెడుతుంది అపర్ణ. కావ్య వెళ్ళి కాఫీ పట్టరా అని చెప్తుంది. అలాగే అత్తయ్య గారు అని కాఫీ తీసుకురావడానికి కావ్య వెళ్తుంది. ఏం జరిగింది, అసలు కావ్యతో నువ్వు రావడం ఏంటి, ఈ ఇంటి సమస్య నువ్వు తీర్చడం ఏంటి అని అంటుంది ఇక అపర్ణ. ఆ మాటలతోటి, అక్క ఈ ఇంటికి వచ్చిన సమస్య ఏంటక్క, ఆ పసిబిడ్డే కదా, అసలు ఆ పసిబిడ్డ ఎవరు ఏంటి అనేది తెలియక అందరూ కూడా సతమతమవుతున్నారు. రాజ్ కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది, అవునా కాదా అని అనేసరికి, అవును, ఇప్పుడు ఆ బిడ్డకు సంబంధించి నీకే నిజం తెలుసు అని అంటుంది అపర్ణ. నాకే తెలుసు, నాకు మాత్రమే తెలుసు, అది ఇప్పుడే తెలుసుకుని వచ్చాను అని చెప్పని అంటాడు. ఇక అలా అనేసరికి వెంటనే ఏం జరిగింది అని చెప్పి అపర్ణ అడుగుతూ ఉండగానే ఇక రాజ్ పైనుంచి కిందికి వస్తూ ఉంటాడు. మావయ్య ఎలా ఉన్నారు అని చెప్పని అనేసరికి, బాగున్నాను రాజ్, నువ్వెలా ఉన్నావు అని అడుగుతాడు. నేను బాగానే ఉన్నాను మావయ్య, మీరేంటి సడన్గా అని అనేసరికి, ఏమీ లేదు రాజ్, ఇక్కడొచ్చిన సమస్య నేనే సాల్వ్ చేయాలి అని చెప్పి వచ్చాను అంటే, వద్దు మావయ్య వదిలేసేయి, ఒక కొలిక్కి వచ్చేసింది కదా, నేను రేపు వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు దాని గురించి అంతలా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అనగానే, సరే మావయ్య అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని సరే రాజు అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని నేను అంటున్నావు కాబట్టి నా మనవణ్ణి నాకు ఇచ్చేసేయి అంటాడు. మావయ్య అని అంటాడు రాజ్. మరి అని అంటూ ఉండగానే రుద్రాణి వచ్చి, నీ మనవడేంటి, వాడెవడో అనాథ బిడ్డ, లేదా రాజ్ ఎవరితోనో కలిసి కన్న బిడ్డ అనగానే, ఆపుతావా రుద్రాణి అని చెప్పి అంటాడు. నేనేం మాట్లాడానని, తప్పేమీ మాట్లాడలేదు, రాజ్ చెప్పిందే నేను మాట్లాడాను అని అంటుంది. రాజ్ చెప్పిందే నిజమని అందరూ నమ్మారు, కానీ అసలు నిజం రాజ్ దాచిపెట్టాడు. ఆ బిడ్డ ఎవరో తెలుసా ధాన్యలక్ష్మి అని అనేసరికి, నాకు తెలియదన్నయ్యా అంటుంది ధాన్యలక్ష్మి. నీ కూతురి కొడుకు, నీ కూతురు ఇంకా నా కొడుకు కలిసి ప్రేమించుకుని ఎవ్వరికీ తెలియకుండా పెళ్లి చేసుకుని కన్నా ఆ బిడ్డని రాజు తన చేతుల్లోకి తీసుకుని జాగ్రత్తగా పెంచుతూ ఇప్పుడేమో వాళ్ళని ఫారిన్ పంపించేసి ఈ అన్నగారు సన్యాసం పుచ్చుకుని వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయాడు అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి. నా కొడుకా, నా కొడుకు రాహుల్ స్వప్నని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉన్నాడు కదా అంటే, నీ మొక్కానికి అంత తెలిస్తే ఇంకా లేందేముంది, నీకు ఒక్కడు కాదు 2 కొడుకులు పుట్టారు, ఒకడిని నేను నీ బుద్ధి గురించి ఆలోచించే మా పుట్టింట్లో పెంచడం మొదలుపెట్టాను, అందుకే ధైర్యంగా నీ బిడ్డలిద్దరినీ నీకు అప్పచెప్పగలిగాను. నా కొడుకు నా దగ్గరే ఉన్నాడు, నేను ఎంతో జాగ్రత్తగా పెంచాను, కానీ వాడికి నీ దరిద్రపు బుద్ధులే వచ్చినట్టున్నాయి, అందుకోసమే వాడు ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఎవ్వరికీ చెప్పకుండా కాపురం చేసి బిడ్డను ఆఖరికి ఇప్పుడు రాజ్ చేతులకు అప్పగించి హాయిగా ఫారెన్ చెక్కేశాడు అని అనగానే, అంటే నాకు 2 పిల్లలా, 2 కొడుకులున్నారా అంటూ ఉంటుంది రుద్రాణి. ఇప్పుడు 2 కొడుకులని తెలుసుకుని నువ్వు చేయగలిగింది ఏమీ లేదు, చేయవలసింది కూడా లేదు, ముందు రాజ్ చేతిలో ఉన్న ఆ పిల్లాన్ని తీసుకుని నీ చేతుల్లోకి ఎత్తుకో అంటాడు. నాకేం అవసరం, నాకేం పని, అయినా పింకీని వాడు పెళ్లి చేసుకోవడం ఏంటి అనగానే, ఏ రుద్రాణి, నా కూతుర్ని పెళ్లి చేసుకోవడం తప్ప, ఇంకా చెప్పాలంటే నీ కొడుకే నా కూతురికి సరిపోడు, కాకపోతే అన్నయ్య దగ్గర పెరిగాడు కాబట్టి కాస్త విలువ గౌరవం అనేవి ఉంటాయి, ఈ రాహుల్లాగా అయితే కనీసం ముఖం కూడా చూడనిచ్చేదాన్ని కాదు, అయినా ఇదైనా పెళ్లి చేసుకున్న విషయం చెప్పను కూడా చెప్పకుండా ఒక బిడ్డను కూడా కనేసి ఎవరికి తెలియకుండా ఇంత రహస్యంగా నడిపిందంటే మా పింకీని ఏమనాలి అంటూ ఉంటుంది ఇక ధాన్యలక్ష్మి. ఇక వెంటనే అపర్ణ, మరి ఇంత తెలిసి ఎందుకు చెప్పలేదన్నయ్య అంటే, నాకంతా తెలీదమ్మా, నాకు మొత్తం తెలిసింది ఇందాకే, అది తెలిసిన వెంటనే నేను కావ్యతో సహా ఇక్కడికి వచ్చాను, కావ్య ఈ రహస్యాన్ని ఛేదించడానికి ఎన్నాళ్ళుగానూ ప్రయత్నం చేస్తోంది, తను నమ్మినట్టుగానే తన భర్త తప్పు చేయలేదని నిరూపించడానికి ఎన్నో రకాలుగా విశ్వ ప్రయత్నాలు చేసి చివరాఖరికి అసలు రహస్యాన్ని ఛేదించింది, అదే టైంలో నేనక్కడ ఉండడంతో నేనే వచ్చి ఈ విషయాన్ని చెప్పడం మంచిది అని చెప్పి ఇక్కడి దాకా వచ్చాను అంటాడు రుద్రాణి భర్త. ఈ విధంగా మొత్తానికి రుద్రాణి భర్త రాకతో అసలు నిజం బయటపడుతుంది.
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.